ఏమైందిరా? తన్నుకోండిరా. ఎవరురా నువ్వు? లేవండి రా, పొద్దున్న అయిపోయింది. లేసలేవా? నేనుంటే మాత్రం నేను నీకు బ్రష్ చేపియాలి. బాబా ఉంటే నీ అంతటా నువ్వే చేస్తావా? అంటే అది అంతేగా అంతేగా. టిఫిన్ అయింది కదా, చలో ఇప్పుడు హోంవర్క్ చేద్దాం రా. ఇదేంటా? మ్యాథ్స్ చదివినవారా? మ్యాథ్స్ ఎవరు చదువుతారు? రామ్ ఇప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది. దీంతో తెలిసింది ఏంటంటే వీనికి కూడా ఈ గేమ్ గురించి తెలియదు. ప్రతిరోజు పండగే. హలో గాయస్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మాకు చాలా రోజుల తర్వాత హాలిడే దొరికిందనమాట. అంటే రాయన్కి స్పెషల్లీ షూట్కి హాలిడే దొరికింది. సో 1 షూట్స్ వల్ల నేను కూడా కంటిన్యూ 1తో బిజీగా ఉన్నాం. అండ్ ఆల్మోస్ట్ ఐ థింక్ ఒక 20-25 డేస్ అయిపోయింది కంటిన్యూ 1తో వెళ్ళడం రావడం వల్ల. అస్సలు ఒక గ్యాప్, ఒక హాలిడే అనేది దొరకలేదు. సో ఈరోజు వీ గాట్ అ హాలిడే. అండ్ ఈరోజు అంతా మా అంటే డే ఇన్ మై లైఫ్ ఎలా ఉంటుందో అని చూపిస్తాను, స్పెషలీ రాయన్తో పాటు. అండ్ రాయన్కి ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది ఈరోజు. ఏంటో కాదు, పాపం 1 బర్త్డే తర్వాత నెక్స్ట్ డే నుంచి షూట్ స్టార్ట్ అయిపోయింది. అసలు ఇంకా వీ నెవర్ గాట్ టైమ్ టు ఈవెన్ ఓపెన్ హిస్ గిఫ్ట్స్. సో ఈరోజు 1 బర్త్డే గిఫ్ట్సే ఓపెన్ చేద్దాము, ఒక చిన్న సర్ప్రైజ్ లాగా ఉంటుంది, హీల్ ఆల్సో ఫీల్ హ్యాపీ అని చెప్పేసి ప్లాన్. సో లెట్స్ సీ ఈరోజు డే అంతా ఎలా జరుగుద్దో మొత్తం మీకు చూపిస్తాను. నాతో పాటు మీరు రండి. ఇప్పుడైతే ముగ్గురు హాయిగా పడుకొని ఉన్నారు, చూపిస్తానండి. వాయమ్మో, వీళ్ళ ముగ్గురు పొజిషన్లు చూడు, ఒక్కొక్క ఈయన ఇలా, వాడిలా, వాడి మొత్తానికి ఇలా ఉన్నాడు. ఏమైందిరా? తన్నుకోండిరా. ఎవరురా నువ్వు? లేవండి రా, పొద్దున్న అయిపోయింది. లేసలేవా? హలో బాబా, ఇంత రఫ్గా కాదు కానీ. స్టైల్ మార్చరాదే నాన్న, గుడ్ మార్నింగ్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? వచ్చిన పొద్దున్న కెమెరా పట్టుకొని వాడేంది, వాడు ఇంకేంది అలా మొత్తం. వస్తున్నాం బాయా, లేపినానా వాడిని? నాన్న వానికి క్లాస్ ఉంది నాన్న, ఆన్లైన్ క్లాస్ మ్యాథ్స్ది. లేపు ఫస్ట్ వాడిని తొందరగా రెడీ చేసి వాడిని స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే చాలా రోజులైంది అసలు. ఈరోజు హాలిడే కాబట్టి మెయిన్ 1 స్టడీ ఈరోజు కంప్లీట్ చేద్దామని నేను 11కి 1 మ్యాథ్స్ క్లాస్ బుక్ చేసిన. మనం ఫస్ట్ 1కి రెడీ చేపించి కూర్చుని పెట్టాలి. ఇప్పుడే చదువు అని చెప్పినా అనుకో లేవాడు. హాయ్ రాయన్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గెటప్, నీకోసం ఒక సర్ప్రైజ్ ఈరోజు. షూట్ నుంచి వచ్చి డైరెక్ట్ పడుకున్నారు, అట్లనే వచ్చి కాదు కార్లోనే పడుకున్నాడు వాడు. ఫ్రెష్ అప్ అయిపోయి చెప్తా నెక్స్ట్ ఎందుకు. అరే ఏమ్రా, నేనుంటే మాత్రం నేను నీకు బ్రష్ చేపియాలి. బాబా ఉంటే నీ అంతటా నువ్వే చేస్తావా? అంటే అది అంతేగా అంతేగా. కానీ ఈరోజు చాలా ఉంది పని. రాయన్, అయింది కదా బ్రేక్ఫాస్ట్, టిఫిన్ అయింది కదా, చలో ఇప్పుడు హోంవర్క్ చేద్దాం రా. ఇదేంటా? ఇంకేం హోంవర్క్ మమ్మీ? నిన్ననే కదా షూట్లో అన్ని హోంవర్క్స్ కంప్లీట్ చేసిన, అన్ని నోట్స్ కూడా. షూట్లో హోంవర్క్ చేసిన అంటే మీకు వినడానికి కొంచెం విచిత్రంగా ఉండొచ్చు. పాపం స్కూల్స్ రెగ్యులర్గా ఈ మధ్యలో వెళ్ళడానికి అవ్వట్లేదు కాబట్టి 1 హోంవర్క్స్ కానీ 1 అసైన్మెంట్స్ అదంతా కొంచెం షూట్లో గ్యాప్ ఉన్నప్పుడు చేపిస్తూ ఉన్నా. అందుకే వాడు షూట్లో చేస్తున్నా కదా, చదువుకుంటున్నా కదా అని అంటుండు. అవునా, కంప్లీట్ చేసినావు? మ్యాథ్స్ చదివినవారా? మ్యాథ్స్ ఎక్కడ?
మ్యాథ్స్ చేసినావా? ఇంగ్లీష్ చేసినావు, మొన్న ఈవీఎస్ అయిపోయింది, హిందీ అయిపోయింది, తెలుగు అయిపోయింది, మ్యాథ్స్ ఎవరు చదువుతారు? అవును కదా మమ్మీ, మర్చిపోయినా. ఇప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది. సో మ్యాథ్స్ కోసము మీకు స్పెషల్లీ ఈరోజు నుంచి ఆన్లైన్ క్లాస్ ఉంటుంది. ఆన్లైన్ క్లాసా మమ్మీ? అప్పుడెప్పుడో లాక్డౌన్ లో చేసిన మమ్మీ, మళ్ళా అవును నాన్న. సో ఇప్పుడు నీకు రెగ్యులర్గా నాకు నేర్పించడానికి అవుతలేదు కదా, స్పెషల్గా బాన్జు మ్యాథ్స్ ఆన్లైన్ క్లాస్ అని నీకోసం పెట్టిన అనమాట. సో ద టీచర్ విల్ కమ్ అండ్ షీల్ టీచ్ యూ. ఓకే, సో ఇంకా నువ్వు అక్కడ నేర్చుకో. ఇంకా నాకు ఈ మ్యాథ్స్ నేర్పుడుతో నాకు ఫ్రీడమ్ ఇచ్చేసి, పెద్ద స్ట్రెస్ అయిపోయింది వీనికి మ్యాథ్స్ నేర్పించలేకపోతున్నా నేను. నాకు టీచరే కావాలంటాడు, టీచర్ చెప్తేనే అర్థమవుతుంది, నువ్వు చెప్తే అర్థమవుతలేదు అంటారు. నేను ఏం చేయాలి? ఎట్లాస్ట్ ఇది ఒకటి దొరికింది నాకు, వానికి ఆ టీచర్కి అప్పచెప్పేస్తే వాళ్ళు ఏందో వాళ్ళు చూసుకుంటారు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అంతేనా? నేను ఇంకెళ్దాం. చూసినావా ఆన్లైన్ ల్యాప్టాప్ మీద పెట్టుకొని చూసానంటే ఎంత ఎంత ఎక్సైటెడ్. అదే బుక్స్ తీసుకొని రా అని చెప్పి ఇప్పుడు ఏదో ఒకటి పాపం చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. హలో మ్యామ్, గుడ్ మార్నింగ్. సో మా రాయన్కి అయితే నేను బాన్జు నుండి ఆన్లైన్ మ్యాథ్స్ క్లాసెస్ చేపిస్తున్నాను. సో వాడికి మ్యాథ్స్ పైన మళ్ళీ ఇంట్రెస్ట్ రావాలి, వాడికి ఈజీ అవ్వాలంటే ఇదే బెస్ట్ సొల్యూషన్ అనుకున్నాం. అండ్ బాన్జు ఓనర్ వచ్చేసి నీలకంఠ భాను. సో హీఈస్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ అంట. దట్ ఈస్ సచ్ అ గ్రేట్ అచీవ్మెంట్. అండ్ అంతేకాకుండా వీళ్ళ టీచింగ్ ఇస్ సో సింపుల్, ఫన్ అండ్ ఇంటరాక్టివ్. దానివల్ల పిల్లలు చాలా ఈజీగా నేర్చుకుంటున్నారు అండ్ వాళ్ళకు అండర్స్టాండ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్ అంటే స్పెషల్లీ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది అలా ఫన్ లవింగ్గా నేర్చుకుంటుంటే. అంతేకాకుండా ఫింగర్స్తో కాకుండా అంటే కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్తో నేర్పిస్తున్నారు. సో దానివల్ల ఐ ఫెల్ట్ సో హ్యాపీ. రాయన్ అయితే చాలా ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటున్నాడు అండ్ బాగా రెస్పాన్స్ కూడా ఇస్తున్నాడు. అంటే ఇంటరాక్షన్ కూడా చాలా బాగుంది వాళ్ళ టీచర్తో పాటు. అండ్ వీళ్ళ దగ్గర యూకేజీ నుండి 9th వరకు మ్యాథ్స్ టీచింగ్ క్లాస్ ఉంది. అండ్ ఈ కోర్సెస్ ఓన్లీ ఇండియాలోనే కాకుండా యుఎస్ఏ, యూకే, యుఏఈ అలా 17+ మోర్ కంట్రీస్లో బాన్జు ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇండియా కాకుండా బయటి వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ క్లాసెస్ అనేది యాక్సెస్ చేసేసుకోవచ్చు. స్పెషలీ నా సబ్స్క్రైబర్స్కి అయితే ఒక మంచి ఆఫర్ ఉంది. ఏంటంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ని క్లిక్ చేసి మీరు రిజిస్టర్ చేసేసుకుంటే ఫస్ట్ 30 సబ్స్క్రైబర్స్కి 1 క్లాస్ ఫ్రమ్ బాన్జు ఫ్రీగా దొరుకుతుంది. సో మీ పిల్లలతో మీరు కూడా ఒక క్లాస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీరు చాలా చాలా బాగుంటుంది బికాస్ నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి. అండ్ యూ ఆల్సో కెన్ ఎక్స్ప్లోర్ విత్ యువర్ కిడ్స్. సో మా రాయన్ క్లాసెస్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. మమ్మీ నా క్లాస్ అయిపోయింది. అయిపోయిందా? వా, వాట్ డిడ్ యూ లెర్న్ టుడే? స్కిప్ కౌంటింగ్ నంబర్ లైన్ నేర్చుకున్నావా? ఈజీయా? ఈజీ ఉండమ్మా, అర్థమై చాలా అర్థమైంది. యు ఎంజాయ్డ్ ద క్లాస్? ఎస్ ఐ డిడ్. వావ్ రాయన్, ఎంత బాగా చేసావు. నువ్వేనారా చేసింది ఇది? ఐఎమ్ సో హ్యాపీ. వాడికి పాపం చాలా రోజుల నుంచి అంటే నేను వేరే అన్ని సబ్జెక్ట్స్ నేర్పిస్తూ ఉన్నా కానీ మ్యాథ్స్ దగ్గరకు వచ్చేసరికి పిల్లలకి నేర్పించడానికి ఒక మెథడ్ ఉంటుంది. సో నేను చిన్నగా ఉన్నప్పుడు నేర్చుకున్నా, ఇప్పుడు ఆ మెథడ్ నేను క్యాచ్ చేయలేకపోయినా. పాపం మ్యాథ్స్ అనగానే వాడు బాగా అంటే హీ వాజ్ నాట్ రెస్పాండింగ్ వెల్. సో బేసిక్లీ చెప్పాలంటే మ్యాథ్స్ అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు. చిన్నప్పటి నుంచే నేను అందరికంటే తక్కువ ఇంట్రెస్ట్ చూపించేదే మ్యాథ్స్లో. సో నాకు అప్పుడు ఇలాంటి బాన్జు ఆన్లైన్ క్లాస్ ఉండింటే నేను ఇప్పటికీ ఎక్కడో ఉంటుంటే. బట్ ఐఎమ్ సో హ్యాపీ ఈ క్లాస్ వల్ల. మా రాయన్కి అయితే మ్యాథ్స్కి పెద్ద ప్రాబ్లం ఉండదు, సాల్వ్ అయిపోయింది. ఎందుకంటే పాపం వాడికి చాలా ఇష్టం, మ్యాథ్స్ చాలా ఇష్టం, కానీ నేను దానికి టైం ఇవ్వలేకపోతున్నా. సో ఇప్పుడు వన్ షూట్స్ వల్ల అంటే ఇంతకుముందు వానికి ఒక ప్రాపర్ రొటీన్ ఉండేది. వన్ స్కూల్ టైమింగ్ అయ్యాక, వన్ టాక్వాండో, వన్ అయ్యాక హోంవర్క్, మ్యూజిక్ అన్నీ ప్రాపర్గా ఉండే. బట్ ఈ మధ్యలో షూట్ స్టార్ట్ అయిన నుంచి కొంచెం స్కెడ్యూల్స్ డిస్టర్బ్ అయిపోయినాయి. పిల్లలు తెలుసు కదా, చిన్న డిస్టర్బెన్స్ అయినా కానీ వాళ్ళకు ఫర్ దెమ్ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ చేంజ్. సో పాపం అన్నిటికీ సపోర్ట్ అయితే చేస్తున్నాడు. అండ్ యూ డిడ్ అ గుడ్ జాబ్ రాయన్. థ్యాంక్ యూ మమ్మీ. ఆర్ యూ హ్యాపీ?
Yes. నీకు కష్టమవుతుంది, నీకు మ్యాథ్స్కి ప్రాబ్లం అవుతుందని నీకోసం ఈ క్లాస్ పెట్టిన. ఓకే, యూ హ్యావ్ టు అటెండ్ ఎవ్రీ సెషన్ అండ్ యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ హోంవర్క్స్. ఓకేనా? Yes, mommy. ఎంత అమాయకుడిగా ఉన్నాడు చూడు, మీకు తెలుసు వీడేంటో. సో ఇప్పుడు నువ్వు చెప్పిన మాట విన్నావు కాబట్టి నీకోసం ఒక స్పెషల్ ఈరోజు వండుతున్నా. ఓకేనా? ఏంటి మమ్మీ అది? అది చెప్పను, చెప్పినా కదా 3 ఈరోజు. ఫస్ట్ అయిపోయింది, చెప్పిన మాట విన్నావు, ఫాస్ట్గా లేచి రెడీ అయిపోయినావు. సెకండ్ యూ హ్యావ్ టు డూ యువర్ హోంవర్క్స్ అన్న, అది చేసేసినావు. థర్డ్ ఐ విల్ కుక్ సంథింగ్ ఫర్ యూ, అది నువ్వు తినేయాలి. అది తిన్నాక నీకు సర్ప్రైజ్. లడ్డు కావాలా నాయనా? సరేనా? చల్ మమ్మీ మళ్ళీ లంచ్ లంచ్ చేద్దాం సాయంత్రం. క్యాడ్బరీ డైరీ మిల్క్ షాట్. రాయన్, హౌస్ ద సర్ప్రైజ్? I'm happy. ఏంటివన్నీ ఎక్కడ ఉండరా నువ్వు? Gift opening. ఇవన్నీ గిఫ్ట్స్ ఎక్కడివి? నా బర్త్డే గిఫ్ట్. మర్చిపోయినావా గిఫ్ట్స్ గురించి? అస్సలు మర్చిపోలే. ఫస్ట్ ఏ గిఫ్ట్ ఓపెన్ చేద్దాం? ఈ గిఫ్ట్ అది లాస్ట్ లా ఓపెన్ చేద్దాము. అది ఫస్ట్ చేసినాం అనుకో, వీడు వేరే గిఫ్ట్స్ ఓపెన్ చేయనియాడు ఇంకా. Envy's gift. ఓకే, డన్. షల్ వి ఓపెన్ దిస్ దేవి? Hey mummy, there's a letter on it. అవునా? అవును. Let me read this Read letter. Happy birthday Ryan Baba. Enjoy your gift from Envy Bangaram. I call it Bangaram. ఎన్విని బంగారం అని పిలుస్తాడు. Happy birthday Ryan Baba. Enjoy your gift from Envy Bangaram. ఎన్వి ఎవరు తెలుసా? మా అన్నయ్య కూతురు. మీకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి చూస్తున్నారు ఎన్వి బేబీ. ఓపెన్ చేద్దామా? Yes. People. వీడి మొహం చూసిండ్రా, వీడి ఫోన్ చూడాలా? వాట్ హ్యాపెన్ బేబీ? కేక్ కాదు అది, టేప్ అన్నారు, టేప్. షల్ వి ఓపెన్? వీటితో ఇది ఓపెన్ చేపిస్తాను అన్న. షల్ వి ఓపెన్? రాయన్ ఓకే. Hey. ఓకే గాని Yay! Tables. వావ్ ఎన్వి, థ్యాంక్ యూ సో మచ్. I always wanted to have a gift of tables. కాదు, కానీ దీని ఆన్సర్లు ఎక్కడ ఉన్నాయిరా? 1 1s ఓకే, 2 2s 1 2s అన్నీ ఉన్నాయి. వీటి ఆన్సర్ నాకు తెలిసి వెనుక ఉంటుందేమో. ఓపెన్ చేయండి, ఇంకేమొచ్చి చూడండి. Come on, David. వెరీ నైస్. నైస్ ఎన్వి. Hey, yay! వానికి కావాల్సిందే ఇలాంటివి. చైల్డ్స్ డెవలప్మెంట్ మెకానికల్ టెక్నికల్ కిట్ రాయన్. ఇవన్నీ షేప్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, ఇవన్నీ నువ్వు ఇట్లా బిల్డ్ చేసేసుకొని నువ్వు ఎస్కలేటర్ బిల్డ్ చేసుకోవచ్చు. ఒక్క నిమిషం దైవిక్, ఇగో ఈ పైన ఒక బొమ్మ ఉంది కదా, ఇది ఏంటో అడుగుదాము. దైవిక్, వాట్ ఈస్ దిస్? ఎక్స్కవేటర్. అండ్ దిస్ ఇస్ అ No, shopping robot. రోబో. సో సే థాంక్ యూ టు ఎన్వి. Thank you, Bangaru. I always wanted these types of gifts. Love you. అరే వినయ్ మామ ఇంకా అత్త కూడా తీసుకున్నారా? అది బంగారుకి చెప్తున్నావు. Thank you, Vinay Mama. Thank you, Atta. నెక్స్ట్ ఏంటి? ఇది ఇదా? మమ్మీ 3 గిఫ్ట్స్ ఉన్నట్టున్నాయి మమ్మీ. ఎవరిచ్చినట్టే సాకేత్ పెన్సిల్. ప్యాకేజ్. We already have one. Hey, even Yanvi has this type, Baba. కలర్ కోడల్స్. కలర్ కోడర్స్ అంటే ఓకే, దిస్ ఇస్ అ పజిల్ అన్నమాట. అన్ని కలర్స్ అన్ని నాకు ఆల్రెడీ ఒకటి ఉంది. ఇది ఎన్వి దగ్గర ఉంది మమ్మీ. నీ దగ్గర ఉన్నది వేరేది. దీంట్లో యూ హ్యావ్ మల్టిపుల్ లెవెల్స్, ఈజీ నుంచి హార్డ్ వరకు. ఈజీ నుండి ఎక్స్ట్రీమ్ వరకు. మాకు మమ్మల్ని మాట్లాడినాడు వాడు. స్ట్రింగ్ హాకీ. మళ్ళా స్ట్రింగ్ హాకీ ఎక్కడ నుండి వచ్చింది? ఆల్రెడీ ఒక స్ట్రింగ్ హాకీ ఉంది కదా. ఎస్, ఇది ఇంకొకటి కూడా ఇలాంటిది వచ్చింది. ఒకటి నువ్వు మీ తమ్ముడు
ఇది నేను ఆడతా, ఇది దేవికి ఆడతాడు. వానికి ఏదో ఒకటి ఇచ్చేయాలి. కాదురా, నేను బాబా ఆడడానికి ఒక హాకీ, నువ్వు చిన్నోడు ఆడడానికి ఒక హాకీ. ఓకే ఓకే. వావ్, వాట్ ఇస్ దిస్? ఇట్స్ స్ట్రైక్ 4. స్ట్రైక్ 4 అంట. అంటే ఏంద్రా? అంటే ఇది దీంట్లో వేయాలి. మనకి ఇలా వస్తే మనం విన్. మనకు ఇట్లా అక్కడిక్కడ వస్తే మనం అవుట్ అయిపోతాం. దీంతో తెలిసింది ఏంటంటే వీనికి కూడా ఈ గేమ్ గురించి తెలియదు. థ్యాంక్ యూ సాకేత్ బాబాయ్, థ్యాంక్ యూ పిన్ని. చాలా అన్ని వానికి ఇప్పటి వరకు ఇప్పుడు ఓపెన్ చేసిన అన్ని వెరీ ఎడ్యుకేషనల్ అండ్ బాగా యూజ్ అయ్యేటివి. వీనికి ఏదో వానికి బోర్ కొట్టింది, కార్కి వెళ్ళిపోతుంది. దైవి, డూ యూ వాంట్ గిటార్? వానికి గిటార్ అని చెప్పేసి ఆపుతున్నాం. yes I can guess who this is. అరే ఎన్ని రోజులు అయిందిరా, ఇది నెల రోజులు అయిపోయింది. అయినా నువ్వు ఐ కెన్ గెస్ అంటున్నావు. ఎవర్రా? ఈరియా. ఓ ఈరియా. గెస్ ఏంద్రా, ఇక్కడ పేరుంది. ఇది కూడా ఏరియాదే. వాడు ఎంతో ఇగో ఇక్కడ నేను గెస్ చేయనా అంటే చెయ్యి పెట్టి నేను అన్ని చూస్తున్నా. కమలాసన్ మీ బాబాని నువ్వు ప్రాంక్ చేయొచ్చు కానీ నన్ను ప్రాంక్ చేయలేవు రాయన్. ఇట్స్ ఏరియాస్. ఇక్కడ కూడా పేరుంది. Who is ఈరియా? డ్రామా జూనియర్స్. Huh? my best friend. ఫ్రెండ్ డ్రామా జూనియర్స్ లో ఈరియా పాప ఉంది కదా, వీళ్ళిద్దరు కలిసి షో చేసిండ్రు. అప్పటి నుంచి ఈరియా ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. ఏరియా వచ్చేసి వీటితో మీకు తెలుసు కదా, జీ తెలుగులో ఇద్దరు కలిసి యాంకరింగ్ చేసిండ్రు. ఏం షో రాదు? ప్రతిరోజు పండగే. ప్రతిరోజు పండగే. థ్యాంక్ యూ ఏరియా. వానికి ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కదా, క్రిస్మస్ హాలిడేస్, మంచి యూజ్ అవుద్ది. యాక్టివిటీ ఆర్ట్ కిట్, యూ కెన్ ఎంజాయ్ కలరింగ్ అండ్ పెయింటింగ్ కదా. ఇది దిస్ ఈస్ ఫ్రమ్ వాడే చదువుతాడు. చదువు. గిఫ్టీ ఫ్యామిలీ. గిఫ్టీ ఫ్యామిలీ అంటే యాదమ్మరాజు అంకిల్, స్టెల్లా దీది, ఇంకా గిఫ్టీ. యాదమరాజు అంకల్, స్టెల్లా దీది అంట. తెల్లా నిన్ను మాత్రం దీది అంటున్నాడు, యాదమరాజు అంకల్ అయిపోయిండు. మాత్రం అంకుల్ అంటున్నాడు. గట్లున్నాడు అంటే యాదమరాజు చూడు, నువ్వు అంకుల్ అంట. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఎన్నిగానో బ్లాక్స్. అనదర్ జెంగా. ఇది వుడెన్ బ్లాక్. ఇది యు హావ్ 3 ఆఫ్ దెమ్ రాయన్. 1 2 Where's 3? ఇంకోటి ఓపెన్ చేయలే, ఇక్కడ ఉంది. ఇది ఎవరు తెచ్చిందో నాకు తెలుసు. ఎవరు? హర్ష అన్న వాళ్ళ ఫ్యామిలీ. సో హర్ష అంటే మనోడు. నువ్వు ఆ జీ తెలుగులో ఏం పాట పాడినావు? ఖుషి, ఇంకా ఉండిపోరాదే, చూసి చూడంగానే, ఇంకా చిట్టి నిన్నవంటే. ఏదో ఒకటి వాడు. చిట్టి నిన్నవంటే వాడు ఒకసారి. చిట్టి నిన్నవంటే లక్ష్మీ పటాసే, ఫట్టమని పెళ్ళిందన గుండె కలాసే, అట్ట నువ్వు గిర్రా గిర్రా మెలికలు తిరిగి ఆవుసే, నువ్వు నాకు సెట్ అయ్యావని సిగ్నల్ ఇచ్చి బ్రేకింగ్ న్యూసే వచ్చేసావే, లైనులోకి వచ్చేసావే, బ్లాక్ అండ్ లైట్ లో నా జిందగీలో నా ఫ్లడ్ లైట్ వేసావే, అట్టరి నచ్చేసావే, మస్తుగా నచ్చేసావే, బ్లాక్ అండ్ లైట్ లోకల్ గాని లోకంలో నా రంగులు పూసావే, చిట్టి నా బుల్బుల్ చిట్టి చిట్టి నా రెడ్ బుల్ నా చిల్బుల్ చిట్టి, నా 2 బుగ్గలు పట్టి మొదలు పెట్టావే, చిట్టి నా జిల్ జిల్ చిట్టి చిట్టి, నా రెడ్ బుల్ చిట్టి, నా ఫేస్బుక్ లో లక్ష లైకులు కొట్టావే. థ్యాంక్ యూ హర్ష, థ్యాంక్ యూ సో మచ్. అంటే నువ్వు అక్కడ ఉండి నువ్వు నేర్పించావు, ఇంటికి వచ్చి రోజు నేర్పించి. శిరీష గారు మా సిస్టర్, అంటే హర్ష నా అల్లుడు, శ్రీవల్లి నా కోడలు, ఈమెకి మామ అవుతాడు. సో థ్యాంక్ యూ హర్ష వన్స్ అగైన్. అన్న కదా బాబా, హర్ష మామ. మామ. సో థ్యాంక్ యూ.
for the wonderful gift, and also thank you for all your love and support towards Ryan. Thank you. అండ్ ఇవి నీకు 3 ఎందుకు వచ్చినాయి తెలుసా రాయన్? నాకు నీ మీద ఫుల్ నమ్మకం ఉన్నది, ఇది ఇప్పంగానే ఏదన్నా కూడా పోగొడతావు నువ్వు. ఇది ఎవరు ఇచ్చింది తెలుసా? ఇది ఆ రోజే వానికి కంట్రోల్, ఇది ఆ రోజే కంట్రోల్ అవ్వక ఓపెన్ చేసేసిండు. ఇది ఎవరిచ్చిండ్రు బ్యాగ్? హరిణి అక్క ఇంత క్యూట్ ఉంది తెలుసా బ్యాగ్ అది. థ్యాంక్ యూ హరిణి అండ్ మేదాన్స్. అండ్ ఇందులో ఈ చిన్న బుడ్డి పిక్కీ బ్యాంక్ కూడా ఉండే. హౌస్ మావాడికి నచ్చేసింది హౌస్. దేవిక్ వాట్ ఇస్ దిస్? Giraffe. Wow, he's got colors. And stationery kit ఉంది. దీంట్లో ఒక వాటర్ బాటిల్ కూడా ఉండే, అది వాడు వాడుతున్నాడు. సో చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. దీంట్లోనే ఉండే. నచ్చిందా బ్యాగ్? ముద్దుగా ఉంది. కానీ ఇది గర్ల్స్ ది రా, నాకు అనిపిస్తుంది. ఏం తీసుకుంటావు? నాకు ఇష్టం పాప్సికల్. థ్యాంక్ యూ సో మచ్. కానీ నాకు సరిపోదు. ఏం గర్ల్స్ గర్ల్స్ తను ఏం లేదురా, కానీ ఇక్కడ క్వీన్ లాగా ఉంది కదా. ఏదో ఒకటి చిన్న పిల్లల దగ్గర ఏదో ఒకటి లాక్కుంటావు అయితే. లాక్కోలేదు మమ్మీ, మమ్మీకి నచ్చింది కదా అందుకే. సో థ్యాంక్ యూ హరిణి అక్క. థ్యాంక్ యూ హరిణి అక్క. థ్యాంక్ యూ మేదాన్స్. దాన్వి సో చందమామ నువ్వే చెప్పు. చందమామ నాకు బుక్ ఇచ్చిన బర్త్డే రోజు నా బర్త్డే గిఫ్ట్ కోసం. ఏం గిఫ్ట్ ఇది? డ్రీమ్ బుక్. డ్రీమ్ అంటే రాయన్ అంటే డ్రీమ్ బుక్ అంటే ప్రతి బుడ్డోళ్ళకి ప్రతి డ్రీమ్ నా మైండ్ లో ఉన్నవన్నీ దీంట్లో ఉన్నాయి. నీ మైండ్ లో ఉన్నాయి. ఇన్నిగానం డ్రీమ్ చేస్తావా? బేసికలీ పిల్లలకి ఏది అడిగితే అది అవ్వాలని ఉంటుంది కదా. ఎవరైనా డాక్టర్ని చూస్తే నేను డాక్టర్ అవుతా అంటారు, సైంటిస్ట్ని చూస్తే నేను సైంటిస్ట్ అవుతా అంటారు. సో పిల్లలకి ఏ డ్రీమ్ కనిపిస్తే ఏది చూస్తే అది అవుతా అంటారు కదా. సో అలాంటి పిల్లలకి వాళ్ళ డ్రీమ్స్లో అరే ఉండరా మమ్మీ నీ డ్రీమ్స్లో వచ్చినవన్నీ క్యారెక్టర్స్ ఇందులో ఉన్నాయి. నువ్వు నిన్ను ఇమాజిన్ చేసుకోవచ్చు. నేను డాక్టర్ అయితే ఎలా ఉంటా, నేను ఆర్టిస్ట్ అయితే ఎలా ఉంటా, నేను యూట్యూబర్ అయితే ఎలా ఉంటా, నేను ఇంకేంద్రా ఆర్మీ ఆస్ట్రోనాట్ అయితే ఎలా ఉంటా, నేను ఆర్మీ అయితే. యూ కెన్ సీ ఎవ్రీథింగ్. మమ్మీ నీకు తెలుసా, నువ్వు అన్నవన్నీ కూడా దీంట్లో ఉంది. నాకు నువ్వు అన్న ఫస్ట్ అన్ని కూడా ఫస్ట్ ఏమన్నా అది కూడా సి ఫస్ట్ రాయన్ ఫోటో. మై చందమామ. ఓకే మీ చందమామ. ఓకే రాయన్ చందమామ. రాయన్ కి ఇచ్చిన బర్త్డే గిఫ్ట్. బ్యూటిఫుల్ గిఫ్ట్. సో ఇందులో అన్ని స్టోరీస్ ఉంటాయి అండ్ స్టోరీస్ లో అన్ని క్యారెక్టర్స్ లో రాయనే ఉంటాడు అన్నమాట. బాగుంది కదా. సో థాట్ఫుల్. తమ్ముడికి ఇష్టం ఈ బుక్. Okay, one books. It's a say thank you. Say thank you Chandamama. Thank you Danvi for the gift. మీరు కూడా అంటే మీ పిల్లలకి ఏమన్నా ఇట్లాంటి డ్రీమ్ బుక్ కావాలి, మీరు కూడా ఇట్లా చేయించుకోవాలనుకుంటే మై చందమామలోకి వెళ్ళి యూ కెన్ కీప్ ద రిక్వెస్ట్ అండ్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. మీకు కూడా అలాంటి వండర్ఫుల్ డ్రీమ్ బుక్ రెడీ చేసిస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ చందమామ. Thank you Danvi. Thank you Anjali. Thank you Pavan. Julie Didi's gift. వీనికి అందరు గిఫ్ట్ తెలుసు. ఇన్ని రోజులైంది వాడు అయిపోయింది. Hey, wow. So cute. So cute. Oh. Bible for kids and habits. The best habits for children. ఎంత బాగుంది బుక్. రాయన్ సి ఏమేం చేయాలి? యూ నీడ్ టు ప్రే అండ్ రీడింగ్, యూ నీడ్ టు బ్రష్ అండ్ బాత్ ట్వైస్ అ డే. వావ్. Have a personal towel and soap. Clear your ప్లేట్. from చాలా the బాగుంది. table. థ్యాంక్ యూ జూలీ. యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్
ఇట్ ఈస్ లైక్ పిక్టోరియల్ కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ ఆల్సో. ఇన్ఫ్యాక్ట్ నాకు అనిపిస్తుంది వీనికంటే ఎక్కువ అఫ్ కోర్స్ వీనికి చాలా యూజ్ అవుద్ది, వీనికే కాదు ఇది మేము చదివినా ఏదో ఒక పేజ్లో మాకు కూడా పనికొచ్చేలాగానే ఉంటుంది. But thank you Julie didi, I love the gift. It is going to be very useful for Daivik. I love this book. సో రాయన్ కి గిఫ్ట్ ఇచ్చారు, రాయన్ తో పాటు అది దైవిక్ ఇంకా పెద్ద గిఫ్ట్ వాడికి రోజు నేర్పించవచ్చు. అండ్ థ్యాంక్ యూ జూలీ అండ్ అనీష్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ గిఫ్ట్ ద బైబిల్ ఫర్ చిల్డ్రన్. నిజంగానే దేవుడికి పిల్లలు అంటే చాలా ఇష్టము అండ్ దేవుడి వర్డ్స్ పిల్లలు చదవడం అనేది ఇట్లా బ్లెస్సింగ్. And thank you for this wonderful gift. Thank you so much. I love this book. పిల్లల కంటే ఫస్ట్ నేనే ముందు రీడ్ చేస్తాను, 2-3 నాకే వనుకొచ్చేటట్టు. ఓకే నానా ఇది ఒకటి ఉంది చూడు, యూ నీడ్ టు పుట్ యువర్ టవల్ అండ్ అవన్నీ ప్రాపర్లీ ఇన్ ద ప్లేస్. అది శ్రద్ధకే లేదు మమ్మీ అన్ని ప్లేస్ లో పెట్టుకుంటది బాబా. yes మనం ఇద్దరమే అంతా. అంటే అది టవల్ చక్కగా పెట్టుకోవాలి అని నాకు చదివిపిస్తారు వీళ్ళు. అమ్మో ఇట్లాంటివి అయితే చాలా ఉన్నాయి. బాబా సేవ్ మనీ, అది ఆమెకి సేవ్ మనీ అనేది శ్రద్ధకి. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఎవరిది ఆ గిఫ్ట్ నాకు. గన్సీది గిఫ్ట్ చూడగానే పేరు చెప్తున్నారు అయితే. ఈ గిఫ్ట్ నాకు ఇది లేదు మనం వీని దృష్టిలో ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నాడో. గన్సీ అంటే మా పంచ్ ప్రసాద్ డార్లింగ్ కొడుకు. సో అంటే చాలా తక్కువ సార్లు కలిసిండ్రు షోస్ లో, ఒక 4-5 సార్లనే, బట్ దే బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. what is this? ఒక్క నిమిషం. రాయన్ బర్త్డే గిఫ్ట్ ఏమో కానీ వీడికి ఎంత చూస్తున్నావా, వాడు పై నుండి స్టార్ట్ అయిపోయిండు. లిటరలీ కొన్ని మంత్స్ నుండి వాడు ఏది కనిపిస్తే పాపం మనకి ఇప్పుడు ఇది కనిపించింది అనుకోండి, ఇది కనిపించింది అనుకోండి, ఇది పట్టుకొని స్టార్ట్ అయిపోతాడు. 2 స్పూన్స్ పట్టుకొని స్టార్ట్. ఆర్ యు హ్యాపీ దైవిక్? నాకు తెలిసి నువ్వు గట్టిగా కోరుకున్నావు రగి. అంత గట్టిగా మ్యూజిషియన్ ఇప్పుడు. గిఫ్ట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. నాకు తెలిసి ఈ వానికి వింటర్ వెకేషన్ మొత్తం సర్వైవ్ అవ్వడానికి హీ హ్యాస్ మోర్ దెన్ ఇనఫ్ గిఫ్ట్స్. అండ్ అంతకంటే ఎక్కువ అన్ని ఎడ్యుకేషనల్ గిఫ్ట్స్ వచ్చినాయి కదా నాన్న. అన్ని వానికి యూజ్ అయ్యేటివి, బాగా అంటే బుర్ర పని చేసేటివి, బుర్రని పనిలో పెట్టేలాంటివి గిఫ్ట్స్ వచ్చినాయి. ఈ గేమ్స్ నువ్వు నా కొడుకురా దైవిక్. ఇప్పుడు ఓపెన్ చేసినాం, కొంచెం ఆగాలి. సో ఇది ఈరోజు వ్లాగ్ గైస్. నేను ఫస్ట్లో చెప్పినట్టు దిస్ డే ఈస్ గోన్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వీ ఎంజాయ్డ్ ద డే. పాపం రాయన్ మంచిగా చెప్పినట్టున్నాడు ఈరోజు, అన్ని మాటలు విన్నాడు కాబట్టి. ఓకే, కాబట్టి వానికి ఏంట్రా వన్ విషెస్ అన్ని ఫుల్ఫిల్ అయిపోయినాయి, గేమ్స్ అన్ని ఓపెన్ అయిపోయినాయి. పెద్ద విష్. దిస్ ఇస్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. So that's it for today. मैं చెప్తలేదు. That's it for today. See you in the next vlog. Until then, keep loving us and do like, share and subscribe to my Pellam's channel. పడేసిండి దీంట్లో ఇగో. Shraddha's Wish. Bye guys. Bye bye.